గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజలు అయిన తర్వాత చెప్పుకున్నాం. యథా శాస్త్ర ప్రకారం దీనిలో భాగంగా ఇంతమంది వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 282వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 283వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణందిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయం. యుధిష్ఠిర ఉవాచ పితామహ మహాప్రాజ్ఞ. తాతయ్య మహాప్రాజ్ఞుడా, సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాలు కూడా బాగా తెలిసినవాడా, అస్మిన్ వృత్రవధే దేవా వివక్షా మమ జాయతే. ఈ వృత్రాసుర వధ గురించి ఒకటి అడగాలనుకుంటున్నాను నిన్ను. జ్వరేణ మోహితో వృత్ర కథితస్తే జనాధిపా నిహతో వాసవే నేహ వజ్రేణేతి తదాన. జ్వరంతో మోహితుడైన వృత్రుణ్ణి ఇంద్రుడు వజ్రంతో సంహరించాడని చెప్పారు కదా. కథమేష మహాప్రాజ్ఞ జ్వర ప్రాదుర్భవౌ కుత జ్వరోత్పత్తిం నిపుణత శ్రోతం ఇచ్చామ్యహం ప్రభో. మహాప్రాజ్ఞ, ఆ జ్వరం ఎందుకు పుట్టింది, ఆ జ్వరోత్పత్తిని గురించి లోతుగా నిపుణంగా వినాలి అనుకుంటున్నాను. శృణు రాజన్ జ్వరస్యేమం సంభవం లోక విశ్రుతం విస్తరంచాస్య వక్ష్యామి యాదృశ్యైవ భారత. భీష్ముడు వారు చెప్తున్నాడు, రాజా, లోక ప్రసిద్ధమైన జ్వరోత్పత్తిని గురించి విస్తారంగా చెప్తాను విను. పురా మేరోర్మహారాజా శృంగం త్రైలోక్య పూజితం జ్యోతిష్కన్నామ సావిత్రం సర్వరత్న విభూషితం అప్రమేయమనాదృశ్యం సర్వలోకేషు భారత. సుమేరు పర్వతానికి జ్యోతిష్కం అనే పేరు గల శిఖరం ఉన్నది. అది త్రిలోక పూజితం. సవిత్రుడితో అంటే సూర్యుడితో సంబంధం కలిగి సావిత్రం అనే పేరు ఉండేది దానికి. సర్వరత్నాలు అందులో ఉండేవి. ఇంత ఎత్తు అని ఎవరు చెప్పలేనిది, ఎవరు కూడా ప్రవేశింపరానిది అది. తత్ర దేవో గిరితటే హేమధాతు విభూషితే పర్యంకైవ బిభ్రాజన్ ఉపవిష్టో బభూవ. శైలరాజ సుతాచాస్య నిత్యం పార్శ్వే స్థిత బభూ. బంగారు ధాతువులతో నిండిన ఆ కొండ శిఖరాన మహాదేవుడు ఉండేవాడు. శయ్య మీద పవళించినట్లుగా ఉండేవాడు. అతని పక్కనే నిత్యం ఆయన భార్య పార్వతీ దేవి కూడా శోభిల్లుతూ ఉండేది. తదా దేవా మహాత్మానగా వసవశ్చామి తౌజస తదైవ చ మహాత్మానౌ అశ్వనౌ భిషజంవరౌ. తథా వైశ్రవణో రాజా కైలాస నిలయ ప్రభు ఉపాసంత మహాత్మానం భూషణా చ మహాముని. మహాత్ములైన దేవతలు, అపార శక్తి గల వసువులు, వైద్యులైన అశ్విని దేవతలు భుక్ష్యకులతో పరివేష్టింపబడి పరమ ఐశ్వర్యంతో ఉన్న కుబేరుడు, మహాత్ముడైన శుక్రాచార్యులు శంకరుణ్ణి ఉపాసిస్తున్నారు. సనత్ కుమార ప్రముఖ తథైవ చ మహర్షయ
అంగిరః ప్రముఖాశ్చైవ తథా దేవర్షయో పరే విశ్వావసుశ్చ గంధర్వః తథా నారద పర్వతౌ అప్సరో గణసంఘాశ్చ సమాజగ్మురణే సక. సనత్కుమారుడు మొదలైన మహర్షులు, అంగీసులు మొదలైన వాళ్ళు, అలాగే దేవర్షులు, విశ్వావసుడనే గంధర్వుడు, నారద పర్వతులు, అప్సరోగణాలు, ఇలా ఎంతోమంది అక్కడికి వచ్చేవారు. వవౌ సుఖ శివో వాయు నానా గంధవః శుచి సర్వత్తు కుసుమోపేత పుష్పవంతో ద్రుమాస్తదా. ఎన్నో పవిత్ర గంధాలను మోసుకుని వచ్చి వాయు అంటే మంచి సువాసనను మోసుకుని వచ్చి వాయువు అక్కడ సుఖకరంగా వీస్తున్నాడు. ఆ సమయంలో చెట్లన్నీ కూడాను అన్ని ఋతువుల పూలతోటి కూడా నిండి ఉన్నాయి. తథా విద్యాధరశ్చైవ సిద్ధాశ్చైవ తపోధనా మహాదేవం ప్రసృతిం పర్యుపాసంత భారత. విద్యాధరులు, సిద్ధులు, తపోధనులు మహాదేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు అక్కడ. సూతాని చ మహారాజా నానా రూపధరాన్యధ రాక్షసాశ్చ మహారౌద్రో పిశాచాశ్చ మహాబల బహురూపధరా కృష్టా నానా ప్రాణోద్యత దేవశ్యామచరాస్తత్ర తస్థిరే చావలోపమ. నానా రూపాలను ధరించిన భూతాలు, మహారౌద్రులైన రాక్షసులు, బలవంతమైన పిశాచాలు, అలాగే మహాదేవుడి యొక్క అనుచరులు, వీళ్ళందరూ కూడా ఎన్నో రూపాలు, ఎన్నో ఆయుధాలు దాల్చి సంతోషంతో వెలిగిపోతున్నారు. నందీచ భగవాన్స్తత్ర దేవస్యానుమతే స్థితః ప్రగృహ్య జ్వలితం శూలం దీప్యమాన స్వతేజసా. అక్కడ నందీశ్వరుడు ప్రజ్వలించే తేజస్సుతో శూలం తీసుకుని శివుడి అనుమతితో నిలిచి ఉన్నాడు. గంగాచ సరితాం శ్రేష్ఠ సర్వతీర్థ జలోద్భవ పర్యుపాసత తం దేవం రూపిణీ కురునందనా. గంగానది సకల తీర్థాల జలాల రూపుదాల్చి మహాదేవుణ్ణి అక్కడ సేవిస్తున్నది. ఇలా స ఏవం భగవాంస్తత్ర పూజ్యమాన సుదర్శిభి దేవైశ్యసు మహాతేజ మహాదేవో స్థిత. ఇలా మహాదేవుడు దేవతల చేత, దేవర్షుల చేత పూజింపబడుతూ మహాతేజస్శాలి అయి అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు. కస్యచిత్వధ కాలస్య దక్షో నామ ప్రజాపతి పూర్వోక్తేన విధానేన క్షమాణోన్వపద్యత. కొద్దిసేపు తర్వాత దక్ష ప్రజాపతి యజ్ఞం చేయాలని అక్కడికి వచ్చాడు. రేపు మనం 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.